రాజమండ్రి నుంచి కూడా ఉన్నారు, అనంతపురం నుంచి సురేష్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో ముందుగా ఒకసారి మనం గుంటూరు జిల్లా విషయానికి వస్తాం. ఇక్కడ పల్నాడు ప్రాంతం కావచ్చు, గుంటూరు జిల్లాలో కూడా ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితి సాంబశివరావు? సో జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తుల విషయంలో వస్తున్నటువంటి స్పందన ఏంటి? సో షాపుల విషయంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణం తొలగించి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారనే ఒక ప్రకటన నేపథ్యంలో చాలా మంది ఎక్కువ మంది దీనిపై వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు, దీన్ని షాపులను దక్కించుకునేందుకు ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ గుంటూరు పల్నాడు జిల్లాకు సంబంధించి 267 షాపులు ఉండగా ఇప్పటికీ చాలా తక్కువ మంది వాటికి దరఖాస్తు చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక కూటమిగా సిండికేట్గా ఏర్పడి కేవలం తమ నియోజకవర్గాల్లో తాము మాత్రమే ఇక్కడ టెండర్లు వేయాలి, మిగతా వాళ్ళు ఎవరు వేయొద్దు, వేసినా కూడా ఇక్కడ వ్యాపారాలు చేయలేరంటూ కూడా అనధికారికంగా ఇప్పటికే మద్యం వ్యాపారం చేసే పాత లెక్కలో ఉన్న వారి మొత్తానికి కూడా సమాచారం పంపించడం జరిగింది. ఇక కొత్తగా ఎవరైనా ఈ మద్యం వ్యాపారంలోకి వచ్చేవారు వారు టెండర్లో ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి ప్రతి ఎక్సైజ్ కార్యాలయంలో ఒక డిజిటల్ అసిస్టెంట్ పెట్టి అక్కడే ఆన్లైన్లో వారే అక్కడ టెండర్లు వేయించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడికి ఎవరైతే కొత్త వారు వచ్చి ఆన్లైన్ చేసేందుకు కార్యాలయం రాగా నేరుగా ఎక్సైజ్ సిబ్బంది వారికి ఉచిత సలహాలు చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యే గారు అనుమతి తీసుకున్నారా, పలానా వ్యక్తుల్ని సంప్రదించండి, వారి అనుమతి ఉంటేనే వేయండి, లేకపోతే అనవసరంగా మీకు డబ్బులు పోతాయి అనేది కూడా గుంటూరు పల్నాడు సంబంధించిన ఎక్సైజ్ కార్యాలయాల్లో డైరెక్ట్గా ఎక్సైజ్ సిబ్బంది చెప్తున్నట్టు కూడా కొత్తగా ఈ వ్యాపారంలోకి అడుగు పెడదాం అనుకున్నారు. కొంతమందికి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఎక్సైజ్ సిబ్బంది అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరుల పేర్లు చెప్పి వారిని కలిసి వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వేయండి అని చెప్తున్నారు. ఇక పల్నాడు గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు తాము చెప్పిన వారికి మాత్రమే అక్కడ టెండర్లను వేయించేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా అనధికారికంగా అక్కడ ఎక్సైజ్ డీసీలకు కూడా అనధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్సైజ్ డీసీలు ఇటీవల బదిలీలు జరుగుతున్న సమయంలో వారికి స్థానికంగా ఇక్కడ డీసీ గారు రావడానికి గుంటూరుకు కానీ పల్నాడుకు కానీ డీసీ గారు రావడం కోసం వాళ్ళు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోసం వెళ్ళినప్పుడు ఈ ఒప్పందం పెట్టుకొని రేపు మద్యం షాపు టెండర్లు మేము చెప్పిన వారికే కేటాయించే విధంగా ఉండాలి, తమకు సహకరించాలనే ఒక ఒప్పందం మేరకే ఎక్సైజ్ డీసీలకు ఇక్కడున్న సిబ్బందికి ఇక్కడ బదిలీలకు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఆ ఒప్పందం మేరకు ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పినట్లు మేరకనే ఎక్కువ షాప్కి ఎక్కువ టెండర్లు పడకుండా తక్కువ టెండర్లు వేసే విధంగా కూడా ఎక్సైజ్ సిబ్బందితో పాటు ఎమ్మెల్యే అనుచర యంత్రాంగం కూడా ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రాబడికి కూడా గండి పడుతున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కేవలం మద్యం షాపుల మీదే మద్యం ఆదాయం మీద ప్రభుత్వాలు నడిచిన నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కనుసన్నల్లోని షాపులు మొత్తం నేపథ్యంలో గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి అత్యధికంగా ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి పడే సూచనలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక 3 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కొత్త వారి మద్యం షాపుల్లో కొద్దామన్న వారికి ఒక హితబోధ ఇచ్చేసిన నేపథ్యంలో వాళ్ళు దాదాపు ఎనికి తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు నియోజకవర్గ వారిగా మండలాల వారిగా సిండికేట్లుగా ఏర్పడి ఆ సిండికేట్లు దాని వాటాలు కూడా వేసుకొని టెండర్లు వేస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా బహిరంగంగా అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది. శ్రీహరి గారు మీరు అన్నట్టుగా కొత్త వారికేమో ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఒకవేళ 2, 3, 4 కలుసుకొని 2 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఫీజును చెల్లించి టెండర్లోకి పాల్గొనాలంటే కూడా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, భారీగా పెట్టుబడి పెట్టాలి, షాప్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. చేసిన తర్వాత సజావుగా వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది.